succeeded you, sir? మళ్ళీ ఏబిఎస్ రెడ్డి నా ముందర తర్వాత అక్కడి నుంచి ఫిషరీస్ కార్పొరేషన్కి వెళ్ళారు. ఆ మధ్యన ఎవరు అడిగారు సర్వీస్లో మీకు అన్నిటికంటే ఆనందదాయకమైన పోస్టింగ్ ఏంటంటే ఫిషరీస్ కార్పొరేషన్ అని చెప్పాను. బ్రహ్మాండమైన థరోల్లీ ఎంజాయిడ్ మై సెల్ఫ్. అక్కడ కూడా అన్నీ బాగున్నాయనుకున్న టైంకి శారదా ముఖర్జీ అప్పటికే గుజరాత్ వెళ్ళిపోయింది. ఆవిడకేమో హిదాయతుల్లా గారు వైస్ ప్రెసిడెంట్ పెద్ద ఫ్రెండ్. ఢిల్లీ వెళ్ళి ఆయన ఆఫీసెస్ ఏంత చెత్త ఏదైనా అసహ్యంగా ఉంది, గెట్ ఎ యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ టు పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ అంటే నువ్వు చెప్పి పేరంటే నా పేరు చెప్పింది. ఆయనేమో అంజయ్ గారు చీఫ్ మినిస్టర్, ఆయన కౌరు పంపించాడు. ఐ వాంట్ మోహన్ ఖాన్ అంటే ఎవడో కండాక్టర్ పంపించాయన్నట్ట రాఘవేంద్రరావుని. ఆర్డర్ వచ్చేసింది. నేను సరే హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతూ కర్టసీ కాల్ కదా సీఎం దగ్గరికి సార్ నేను ఢిల్లీ వెళ్తున్నా అంటే అరే నువ్వా అన్నాడు ఆయన. అసలు అంటే నన్ను ఎవరో కూడా తెలియకుండా ఆయన ఆర్డర్ ఇచ్చేసాడు. మరి అంటే మరి వైస్ ప్రెసిడెంట్ కదా అని సరే అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ దట్ షుడ్ హావ్ బీన్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. వాజ్ ఆల్మోస్ట్ లైక్ మై ఫాదర్, గ్రేట్ జూరిస్ట్ అండ్ ఆల్ దట్. కానీ చిన్న 2 సంఘటనలు చెప్తాను క్విక్గా. ఒకసారి ఆయన అంత క్రితం సంజీవ్ రెడ్డి గారు పదవి అయిపోయింది, పదవీ కాలం. వివి రెడ్డి గారు రాజీనామా చేశారు పోటీ చేయడానికి, వైస్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ లేడు, వైస్ ప్రెసిడెంట్ లేడు. సంజీవ్ రెడ్డి గారే ప్రెసిడెంట్ అయిపోయింది, ఆయనకు పదవీ కాలం. వివి గిరి గారు వైస్ ప్రెసిడెంట్. ఆయనకేమో 1 minute సార్. వివి గిరి గారు సంజీవ్ రెడ్డి గారు ఇద్దరు ఒకే తడవ పోటీ చేశారు కదా. అంతకుముందు సంజీవ్ రెడ్డి గారు లేడు, ప్రెసిడెంట్ గా లేడు. ఇంకెవరో ఉండుంటారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎవరో ఉండు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అయి ఉండాలి, బికాస్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫైట్. సంజీవ్ రెడ్డి గారు వివి గిరి గారిది దట్ డిసైడెడ్ ది ఇందిరా కాంగ్రెస్ కదా. రైట్. సరే అప్పుడేమో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఖాళీ అవడంతో చీఫ్ జస్టిస్ వాజ్ హిదాయతుల్లా. ఆయన హీ వాజ్ స్వోర్న్ ఇన్ యాజ్ ప్రెసిడెంట్. మరి ఖాళీ చేయాల్సి వచ్చింది. హీ వాజ్ నో లాంగర్ చీఫ్ జస్టిస్. ఇక్కడ వదిలేసుకుని ఇక్కడ హెత్తుగో. సో ఎవరో ఒక స్టాంప్ తీసుకొచ్చి యాక్టింగ్ ప్రెసిడెంట్ అని చూపించారట. ఐ బిలీవ్ హీ సెడ్ వాట్ యాక్టింగ్? కాన్స్టిట్యూషన్లో చూడు ఏమనుంది, ప్రెసిడెంట్ అండ్ దేర్ షాల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవరు ప్రెసిడెంట్ అంటే మీరే కదా. మరి అయితే ప్రెసిడెంట్ అని ఇవ్వండి అన్నట్ట. కరెక్టే కూడా. కానీ ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఆయనతోటి జానీ జైల్ సింగ్కి బైపాస్ ఆపరేషన్ జరిగింది. జరిగితే 45 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. సో అప్పుడు మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ మన రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతికి ఆయన డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ హిదాయతుల్లా గారు హీ వాంటెడ్ స్టాంప్ యాజ్ ప్రెసిడెంట్. అప్పుడు నేను వెళ్ళి చెప్పాను, సార్ అప్పుడైతే ప్రెసిడెంట్ లేడు, ఇప్పుడు జానీ జైల్ సింగ్ ఉన్నాడు, కానీ హీఈస్ అనేబుల్ టు యాక్ట్. కాన్స్టిట్యూషన్ సేస్ if the president is unable to discharge his functions, the vice president will discharge his functions అని ఉంది. కానీ నో అంటే ఆయన నవ్వాడు. యూ మీన్ టు సే ఐ మస్ట్ గెట్ ఎ స్టాంప్ సేయింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇండియా అన్నాడు. అయితే నేనేం అనలేదు. పేరీ శాస్త్రి అని చెప్పి లా సెక్రటరీ ఉన్నాడు, ఆయన ఎలక్షన్ కమిషనర్ కూడా చేశాడు. ఆయన పిలిపిస్తే ఈ అబ్బాయి చెప్పిందే కరెక్ట్ సార్. సో నాకు ఆయనతో చెప్పాను, సార్ నన్ను అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్స్ని, నన్ను తీయగలిగింది కూడా ఆయనే. మీ దానికి జస్ట్ వన్ స్టెప్ బిలో. సో ఐఎమ్ జస్ట్ ఐ నో దట్ ఐఎమ్ జస్ట్ 1 step అవే ఫ్రమ్ బీయింగ్ డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్. కానీ మీరు నన్ను నమ్మి సలహా అడిగినప్పుడు మరి ఐ హ్యావ్ టు టెల్ యూ వాట్ ఐ బిలీవ్ ఇస్ కరెక్ట్. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, నాకు తోచింది మాత్రం ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అయింది కూడా. అప్పుడు ఐ ఫెల్ట్ ఆఫ్టర్ ఆల్ వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. ఎంఆర్ పై గారు చెప్పేవాడు, ఏమయ్యా ఫామ్ ఫిలప్ చేస్తుంటే ఏం రాస్తామంటే ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ సర్వెంట్, నో పబ్లిక్ సర్వెంట్ అని రాయి అనేవాడు. బికాజ్ మన జీతం ఎక్కడి నుంచి వస్తుంది, అందరూ ట్యాక్సెస్ కడితే వస్తుంది. సో దే ఆర్ యువర్ బాసెస్ అని చెప్పి అటువంటి పరిస్థితుల్లో అనిపిస్తుంది అమ్మయ్య వీ డిడ్ వాట్ వీ అవుట్ టు అని. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడ కూడా ఒకసారి కెనడా వెళ్ళాం. అక్కడ గురుదయాల్ సింగ్ ధిల్లోన్ అని చెప్పి ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసి మరి ఎందుకో విచిత్రంగా మరి మన రాయబారిగా వెళ్ళాడు కెనడాకి. అక్కడ 4 ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ కాన్క్లేవ్ అయిన ఒక షాతో ద మౌబ్లా అని చెప్పి ఒక హోటల్, ఒక ఐలాండ్లో అక్కడికి వెళ్తున్నాము. పంట్ మీద కారు వెళ్తుంటే ఆయన ఢిల్లీలో వచ్చి కారు తీసి హూ ఈజ్ ద సెక్రటరీ టు ద వైస్ ప్రెసిడెంట్ అన్నాడు. నేను చెయ్యి ఎత్తి పెట్టాను. యూ డోంట్ అపియర్ టు హ్యావ్ ద ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోటోకాల్ అన్నాడు.
సార్ వై సార్ వాట్ అంటే మై కార్ ఈజ్ బిహైండ్ ది వైస్ ప్రెసిడెంట్స్ కార్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫ్లై మై ఫ్లాగ్ అన్నాడు. నేను ఐ వాజ్ బేర్లీ నాట్ ఈవెన్ 10 years ఇన్ సర్వీస్, ఆయన వైస్ ప్రెసిడెంట్ చేసామని. అది మా పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు నిజం చెప్పమంటారా అలాగే చేతులు కట్టుకుని ఆయనకి చెప్పాను, సార్ నంబర్ 1 ప్రోటోకాల్ నాకు తెలిసినంత వరకు ఒక దేశం జెండా ఒక కారే ఎగరేస్తుంది. ముందర కారులో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఆయన కారులో ఫ్లాగ్ ఈజ్ బీయింగ్ ఫ్లోన్. నో అదర్ కార్ షుడ్. ఇప్పుడు పరేడ్ కమాండర్ సెల్యూట్ కొడతాడు కానీ మిగతా వాళ్ళు కొడతారు కదా వాళ్ళు, ఎందుకంటే ఓన్లీ 1 man రిప్రజెంట్స్ ఎవ్రీబడి. అది రెండోది, మేము మీ దేశంలో అతిథులుగా వచ్చాం, వైస్ ప్రెసిడెంట్ అండ్ మై సెల్ఫ్ విత్ అదర్ పీపుల్. ప్రోటోకాల్ ఈజ్ డిసైడెడ్ బై యూ. మీరు కారు ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టుకుంటాం, కానీ అడిగారు కానీ చెప్తున్నా నేను మేము పెట్టిందే కరెక్ట్ మరి అని చెప్పని. తర్వాత ఏం జరిగిందో ఏం అవ్వలేదు, బట్ ఐ ప్రూవ్డ్ మై పాయింట్. దట్స్ ఐ ఫెల్ గుడ్. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి డైరెక్ట్గా ఎన్టీ రామారావు దగ్గరికే. అక్కడ ఓ రోజు మధ్యాహ్నం మా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటుంటే బిఎన్ రామన్ చీఫ్ సెక్రటరీ ఫోన్, ఏమయ్యా మీ చిన్నటి యాక్టింగ్ రోజులు మళ్ళీ పునరుద్ధరించాలట కదా, వెనక్కి వస్తావా అని. అప్పుడు నాకు మాధవరావు గారు ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్కి ఎండీగా పోస్టింగ్ ఏర్పాటు చేశారు. నేను వైస్ ప్రెసిడెంట్తో చెప్పుకున్నాను, సార్ ఇంక నేను వెనక్కి వెళ్ళిపోతానంటే సరే అన్నాడు. సరే సార్ నేను ఆయన హిదాయతుల్లా గారిని అడిగాను, సార్ ఒక్కసారి వెళ్ళి హైదరాబాద్ పరిస్థితులు చూసి వస్తానండి. వెళ్ళి ఆయన కలిశాను సీఎంని. వెనక్కి వచ్చేయాలనిపించింది, ఆయనకి చెప్పాను, వెనక్కి వచ్చేసాను. అప్పుడు ఆయన దగ్గర అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్